సత్య అవనికి ఫోన్ చేసి నీతో ఒక విషయం గురించి చెప్పాలి, నువ్వు కంగారు పడతావని చెప్పి ఆ విషయం గురించి ఇంతకుముందు నీతో డిస్కస్ చేయలేదు. ఆ రోజు కాలేజీలో నీపై అటాక్ జరిగింది కదా, దాని గురించి తెలిసిన ఎస్ఐతో ఎంక్వైరీ చేయించాను. ఆ ఎస్ఐ చెప్పింది ఏమిటంటే ఆ రోజు కోర్టులో శిక్ష పడేలా చేసిన మినిస్టర్ కొడుకు విక్కీ నిన్ను మొదటగా చంపాలని ఆ తర్వాత చంపాలని ప్లాన్ చేశాడట. ఆ విక్కీ శిక్ష పూర్తి చేసుకుని వారం రోజుల్లో రిలీజ్ అవుతున్నాడంట. కాస్త జాగ్రత్తగా ఉండు అవని అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. అంతేకాదు అవని, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తూ ఉండు. మరొక విషయం ఏంటంటే ఈ విషయం గురించి ఇంట్లో ఎవరికీ చెప్పకు, ఎందుకంటే నీకు ఆ ఇంట్లో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఇప్పుడు విషయం గురించి అందరికీ తెలిస్తే అందరూ డిస్టర్బ్ అయిపోతారు. నువ్వు అయినా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు అవని, చూసుకుంటాను, నీకు తోడుగా ఉంటాను. ఆ రోజు కోసం నువ్వు విక్కీ తప్పు చేశాడని సాక్ష్యాలు తీసుకొచ్చావు. అలాంటి నీకు ప్రమాదం జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటానా అని చెప్పి సత్య అంటూ ఉంటాడు. అదేంటి సత్య అలా మాట్లాడుతున్నావు, నువ్వు బాగా కావాల్సిన వాడివి, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే మాత్రం చూస్తూ ఉంటానా ఏంటి అని చెప్పి అవని చెప్తుంది. సరే అవని, ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు, విషయాల గురించి ఇంట్లో కూడా ఎవరికి డిస్కస్ చేయకు, ఉంటాను. ముఖ్యంగా శ్రీకర్కి అసలు చెప్పకు, శ్రీకర్ నీ పైన ఎక్కువ ప్రేమను పెంచుకున్నాడు, సమయంలో ఇలాంటి విషయాలు తెలిస్తే ఎక్కువ డిస్టర్బ్ అయిపోతాడు అని సత్య చెప్తూ ఉంటే ఓకే సత్య అని చెప్పి అవని అంటుంది. ఇక ఇదంతా కూడా వేదవతి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళిద్దరి మధ్య విషయం చాలా దూరం వచ్చినట్టుంది అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే శ్రీకర్ వాష్రూమ్లో నుంచి వచ్చి అవని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవని ఇప్పుడు శ్రీకర్కి నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. ఫ్రెండ్ గాయత్రి ఫోన్ చేసింది బావా, తను ఏదో ఫంక్షన్ గురించి చెప్పడానికి ఫోన్ చేసిందని అవని చెప్తూ ఉంటుంది. ఆ సతితో మాట్లాడుతూ గాయత్రితో మాట్లాడుతున్నానని అబద్ధం చెప్తావా, మీ అంతు తేల్చాల్సిందే అవని అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా సారీ, నీకు ఇప్పుడు విషయం తెలిస్తే నువ్వు బాగా బాధపడతావు, అందుకే విషయం చెప్పకుండా నీకు అబద్ధం చెప్పానని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సత్య ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే సత్య వాళ్ళమ్మ సత్య దగ్గరికి వెళ్ళి, ఒరే సత్య, నువ్వు అవనితో మాట్లాడిన మాటలన్నీ కూడా విన్నాను, నువ్వు అవనిపై ఎక్కువ దృష్టి పెడుతున్నావురా, అవని గురించి ఆలోచించడం మాని మంచిగా పెళ్లి చేసుకో, సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. అవనిని ఆరాధిస్తున్నానమ్మా, అవనిని మనసులో పెట్టుకుని మరొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోగలను, పెళ్లి చేసుకున్నా సరే అవని గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అవని గురించి ఆలోచిస్తుంటే ఆ అమ్మాయి ఊరుకుంటుందా, పూర్తిగా లైఫ్ డిస్టర్బ్ అయిపోతుందమ్మా అని చెప్పి సత్య చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పావు సత్య, మరి ఇప్పుడు అవనికి పెళ్ళైపోయింది, అవనికి నువ్వు పద్దాకలు ఫోన్ చేస్తుంటే అవనికి అక్కడ ప్రాబ్లం ఉండదా, అసలే ఆ ఇల్లు సాంప్రదాయానికి పెద్దపీట వేసింది, మీ ఇద్దరి మధ్య ఉన్న వ్యవహారం ఏదైనా ఆ ఇంట్లో తెలిసిపోతే అవనికి ప్రమాదం జరుగుతుందని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది. అంతవరకు విషయం రానివ్వనమ్మా, అవనిని ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాను, అవనికి మంచి స్నేహితుడిగా మాత్రమే ఉంటాను, అసలు అవనికి కానీ ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అలాంటప్పుడు ఎవరికి తెలిస్తే మాత్రం ఏంటి ప్రాబ్లం అని చెప్పి సత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు చింటూ అక్షయ ఇద్దరు కూడా గుమ్మాలకు పూలు కడుతూ ఉంటారు. ఇక అప్పుడు శౌర్య అక్షయ్ దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అక్షయ పూజ చేసుకుంటుందంట. అక్షయ పూజ చేసుకుంటుంటే సహాయం చేస్తున్నాను, అప్పుడు కూడా అమ్మవారికి పూజ చేసినట్టే అవుతుంది కదా అని చింటూ చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి అవని చెప్పిన అబద్ధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు శౌర్య వేదవతి దగ్గరికి వెళ్ళి, నానమ్మ నువ్వు వద్దన్నా కూడా ఆ అక్షయ పూజా మందిరంలోకి వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక వేదవతి కోపంగా శౌర్యతో రా అని చెప్పి శౌర్యని తీసుకుని అక్షయ్ దగ్గరకు వస్తుంది. అప్పుడు అక్షయ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటే చింటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. అక్షయ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి వేదవతి గట్టిగా అరుస్తుంది. అక్షయ్ ఉలిక్కిపడి, చిన్నప్పటి నుంచి పూజ చేసుకునే అలవాటు ఉంది, మీరేమో పూజ గదిలోకి వెళ్ళొద్దన్నారు, అందుకే పూజ గది బయట అమ్మవారిని తయారు చేసుకుని అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను నానమ్మ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. అక్షయ్ది బ్రిలియంట్ ఐడియా కదా అని చెప్పి చింటూ అంటూ ఉంటాడు. ఏ పదార్థంతో ఆ పదార్థంతో అమ్మవారిని తయారు చేస్తే అమ్మవారు అయిపోతుందా, నియమనిష్టలతో పూజ చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మవారిని ఇలానే తయారు చేయాలి, అలా తయారు చేయాలని ఎక్కడా రాసిపెట్టలేదు అత్తయ్య, అమ్మవారు ఏ రూపంలోనైనా ఉండొచ్చని పురాణాల్లో రాసిపెట్టుంది, ఆ విషయం మర్చిపోయారని చెప్పి అవని అంటుంది. వీళ్ళు ఇంటి సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించేలా ఉన్నారమ్మా, రోజు పూజ గది ముందు పెట్టారు, రేపు కిచెన్లో పెడతారు, ఎల్లుండి రోడ్డు మీద కూడా పెట్టేలా ఉన్నారు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంకా చాలు ఆపుతావా అన్నయ్య, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూతురు అక్షయ్కి మాత్రమే పూజా మందిరంలోకి వెళ్ళే హక్కుంది, అలాగే కూతురు అక్షయ్కి మాత్రమే అమ్మవారి ముందు దీపం పెట్టే హక్కుంది, అలాగే
కూతురు అక్షయ్కు మాత్రమే ముక్కు పుడక దక్కుతుంది అని శ్రీకర్ కుటుంబ సభ్యులందరి ముందు చెప్తూ ఉంటాడు. అది జరగదు శ్రీకర్, కంఠంలో ప్రాణం ఉండగా అక్షయ్కు ముక్కు పుడక ఇవ్వను అని వేదవతి చెప్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఎలాగో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఒక చిన్న సలహా. మొదటగా శౌర్యకు ముక్కు పుడకను ఇవ్వాలనుకున్నావు, నువ్వు అనుకున్న విధంగానే శౌర్యకు ముక్కు పుడకను ఇచ్చేయి అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. కుటుంబ గౌరవాన్ని నిలబెడతాను అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. నువ్వు నిలబెడతా అన్నావంటే పడగొడతావు అని చెప్పి చింటూ అంటాడు. నువ్వు ఆపరా రివర్స్ వెదవ అని చెప్పి లావణ్య అంటుంది. నిహారిక కంటే పెద్ద డేంజర్ శౌర్య చేతిలో ముక్కు పుడక పెడితే కుటుంబ గౌరవం నిజంగానే భ్రష్టు పట్టిపోతుందని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ముక్కు పుడక గురించి ఇప్పుడు అవసరమా? ముక్కు పుడక ఎవరికి ఇప్పుడు ఇవ్వట్లేదు కదా, ఎందుకు టాపిక్ వేరే వైపు డిస్కస్ చేస్తున్నారు? మీరందరూ ఎప్పుడు గొడవ పెట్టుకుందామా అని రెడీగా ఉంటారనుకుంటా. అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని ప్రసాదరావు కోపంగా అరుస్తాడు. అక్షయ, నీకు అరగంట మాత్రమే సమయం ఇస్తున్నాను, లోపల ఇక్కడున్న అమ్మవారిని నువ్వు తయారు చేసిన ప్రసాదాన్ని తీసేయి అని చెప్పి వేదవతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ఏ నరదిష్టి తగిలిందో అత్తయ్యకు, అసలు ఏ గాలి సోకిందో నీపైన అంత కోపం పెంచుకుంది, నువ్వేం బాధపడకు తల్లి అని చెప్పి అవని అక్షయ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అప్పుడే పూజా మందిరంలో నుంచి అమ్మవారి శక్తి ఏదో వచ్చి అక్షయ పూజ చేసుకున్న దగ్గర ప్రసాదం ఉంటే దాన్ని తినేస్తుంది. అక్కడ అమ్మవారి దగ్గర ఉన్న ప్రసాదం మాయమవటం ఎవరో కూడా గమనించారు. ఇక మరోవైపు నిహారిక ఒక బోర్డు పెట్టుకుని బోర్డు మీద ఏవో రాస్తూ ఉంటుంది. అప్పుడు వసంత, ఏంటి నిహారిక, జరిగేది ఎలాగో జరగక మానదు, నువ్వు లెసన్లు చెప్పు మరీ అందరికీ వివరించాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి ఎంత ముఖ్యమో అలాగే ముక్కు పుడక అక్షయ్కు దక్కకుండా చేయాలంటే అంతా కూడా ఇలానే నిహారిక దగ్గర పాఠాలు తీసుకోవాల్సిందే అని లావణ్య చెప్తూ ఉంటుంది. అవును బంగారం, నువ్వు స్టార్ట్ చేయి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు నిహారిక బోర్డు మీద ముక్కు పుడక ధారణ, అక్షయ్పై ప్రేమ, అక్షయ్పై కోపము, లాయర్ వేషము అన్ని బోర్డు మీద రకరకాలుగా రాస్తూ ఉంటుంది. ఏంటి బంగారం అవి అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అత్తయ్య ముక్కు పుడకను జాతకం కలిగిన వాళ్లకు ఇవ్వాలని ఎన్నో రోజులుగా ప్రయత్నం చేస్తుంది. అక్షయ్ది అత్తయ్య జాతకం అని చెప్పి అమ్మవారి అంశం చెప్పి కారణ జన్మరాలని చెప్పి అక్షయ్ను ఎంతో ప్రేమగా చూసుకుంది. అక్షయ ఇంటికి మొదట వచ్చినప్పుడు అనాథగా ఉంది. అప్పుడు అక్షయ్పై అత్తయ్య కోపం చూపించింది. ఇప్పుడు అక్షయ్ వారసరాలని తెలియగానే అక్షయ్పై ప్రేమ చూపించింది. కారణ జన్మరాలు మహర్జాతకురాలు అని తెలియగానే ముక్కు పుడకను ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు సడన్గా ముక్కు పుడక ఇవ్వకపోవడానికే కారణం ఏమై ఉంటుందో మీలో ఎవరైనా గెస్ చేయగలరా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అదేంటో కూడా నువ్వే చెప్పు బంగారం అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ఇక నిహారిక మళ్ళీ బోర్డు దగ్గరికి వెళ్ళి అత్తయ్యకు తెలియకూడని నిజమేదో తెలిసింది, దానివల్లే అత్తయ్య అలా మాట్లాడుతున్నారు, అక్షయ్పై కోపం ద్వేషం చూపిస్తున్నారు, ఆ తెలియకూడనిది ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది అని నిహారిక కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.